Hello friends, myself Kumar Swami. I am an assistant professor of chemistry, GDC Bellampilli. Previous class we are discussing about what are carbonyl compounds, what are its classifications, how they were prepared. కార్బనైల్ సమ్మేళనాలు అనగానేమి, వాటి వర్గీకరణ ఏ రకంగా ఉంటుంది, తర్వాత వాటి యొక్క తయారీ విధానాన్ని మనం ఇంతకుముందు క్లాస్లో చూసినాం. ఇప్పుడు ఈ క్లాస్లో వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ ప్రాపర్టీస్ గురించి చూద్దాం. ఫస్ట్, కార్బనైల్ సమ్మేళనాలు మనం తయారీ నామకరణ విధానం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చూసుకుంటూ వచ్చినాం కదా. నెక్స్ట్ వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, జనరల్ ఫిజికల్ ప్రాపర్టీస్ దగ్గరికి వచ్చేసరికి కార్బనైల్ కాంపౌండ్స్లో ఉండేటువంటి సింపుల్ ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్ యాజ్ వెల్ యాజ్ కీటోన్స్ జనరల్గా లిక్విడ్స్గా ఉంటాయి. జనరల్లీ దేర్ ఆర్ ఎగ్జిస్టెడ్ liquids at room temperature except two aldehydes, that is first and second aldehydes అంటే ఫార్మాల్డిహైడ్ యాజ్ వెల్ యాజ్ ఎస్టాల్డిహైడ్ మాత్రం గ్యాసెస్ రూపంలో ఉంటాయి. గది ఉష్ణోగ్రత వద్ద ఫార్మాల్డిహైడ్ మరియు ఎస్టాల్డిహైడ్లు మాత్రమే వాయు రూపంలో ఉంటాయి. రిమైనింగ్ అలిఫాటిక్ ఆల్డిహైడ్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ కీటోన్స్ ఆర్ లిక్విడ్స్ ఎట్ రూమ్ టెంపరేచర్. Generally, aliphatic aldehydes can possess unpleasant and pungent odor, unpleasant smell as well as pungent odor, whereas ketones as well as aromatic aldehydes have a pleasant smell ఉండడం వలన, మంచి సువాసన ఉండడం వలన జనరల్గా వీటిని పర్ఫ్యూమ్ ఇండస్ట్రీస్లలో దీన్ని అధికంగా వీటిని వాడుతున్నారు. జనరల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పర్ఫ్యూమ్ ఇండస్ట్రీస్లో. తర్వాత ఫిజికల్ ప్రాపర్టీస్లో నెక్స్ట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఆల్ ఆర్ పోలార్ కాంపౌండ్స్. దట్ మీన్స్ ఇన్ కార్బనైల్ ఫంక్షనల్ గ్రూప్ సి డబల్ బాండ్, ఆ పై బాండ్ అంటే అన్సాచురేటెడ్ డబల్ బాండ్ ఉన్నటువంటి బాండ్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ వైపు షిఫ్ట్ అవుతాయి. బికాజ్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉండడం వలన కార్బన్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్కి ఛార్జెస్ అనేటివి పార్షియల్ పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ పార్షియల్ నెగిటివ్ ఛార్జెస్ వస్తాయి. కార్బన్కి పార్షియల్ పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్కి పార్షియల్ నెగిటివ్ ఛార్జెస్ రావడం వలన వీటికి ఉండేటువంటి బాయిలింగ్ పాయింట్స్ విషయంలో కూడా చాలా తేడాస్ వస్తాయి. ఎలా అనంటే వీటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ అనేటువంటివి జనరల్గా చాలా హై ఉంటాయి. బికాజ్ ఆఫ్ ది మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ అనేటివి మోర్ దెన్ హైగా ఉండడం వలన వీటి యొక్క మాలిక్యులర్ వెయిట్ సేమ్ మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి ఆల్కేన్స్ కంటే వీటి యొక్క మాలిక్యులర్ వెయిట్ బాయిలింగ్ పాయింట్ అనేది జనరల్గా ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ ది డైపోలార్ కాంపౌండ్స్ కాబట్టి, దీస్ ఆర్ పోలార్ కాంపౌండ్స్ కాబట్టి. బట్ దీనిలో హైడ్రోజన్ బాండింగ్ అనేది లేకపోవడం వలన కార్బాక్సిలిక్ యాసిడ్లో ఉండేటువంటి బాయిలింగ్ పాయింట్స్తో పోల్చుకుంటే వీటి బాయిలింగ్ పాయింట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. జనరల్గా వీటి యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది సేమ్ మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి ఆల్కేన్స్ కంటేనేమో ఎక్కువగా ఉంటుంది, అదే మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్స్ కంటేనేమో తక్కువగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్, ప్రజెన్స్ ఆఫ్ పోలార్ బాండ్స్ ఉండడం వల్ల మ్యూచువల్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత దీని యొక్క మెల్టింగ్ పాయింట్స్ యాజ్ వెల్ యాజ్ బాయిలింగ్ పాయింట్స్ అనేటువంటివి వీటి యొక్క మాలిక్యులర్ వెయిట్ ఇంక్రీజ్ అయినా కొద్దీ వీటి యొక్క మెల్టింగ్ పాయింట్స్ యాజ్ వెల్ యాజ్ బాయిలింగ్ పాయింట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్. తర్వాత వీటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్. కార్బనైల్ కాంపౌండ్లో ఉండేటువంటి బాండ్ సి డబల్ బాండ్ ఓ అనేది షిఫ్టింగ్ అవ్వడం అంటే ఏంది, పై బాండ్ లేదా అన్సాచురేటెడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఆక్సిజన్కి షిఫ్ట్ కావడం వలన కార్బన్కి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్కి పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇలా రావడం వలన ఇవి అడిషన్ రియాక్షన్స్లో జనరల్గా పార్టిసిపేట్ చేస్తుంటుంది. జనరల్గా ఇది పార్టిసిపేట్ చేసేటువంటి అడిషన్ రియాక్షన్స్ని న్యూక్లియోఫైల్ ఇనిషియేట్ చేయడం వలన ఇవి పార్టిసిపేట్ చేసేటువంటి రియాక్షన్స్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్. దట్ మీన్స్ న్యూక్లియోఫైల్ స్టార్ట్స్ ది రియాక్షన్ in these compounds. Generally nucleophile starts the reaction. Generally these reactions are known as nucleophilic addition reaction. అలా ఉండడం వలన మనకు ఒక ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. న్యూక్లియోఫైల్ ఫస్ట్ అటాక్ కావడం వలన ఫస్ట్ మనకి ఒక అన్స్టేబుల్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయినటువంటి ఇంటర్మీడియట్కి మనకు ఎలక్ట్రోఫైల్ రావడం వలన మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత దీంతో పాటు ఈ కార్బనైల్ కాంపౌండ్స్లో సెకండ్ టైప్స్ ఆఫ్ రియాక్షన్ అనేది అసిడిటీ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్ ఆటం అంటే ఏందో చూద్దాం. ఫస్ట్, కార్బనైల్ కాంపౌండ్ అంటే సి డబల్ బాండ్ ఓ ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి. దీనికి అటాచ్ చేయబడి ఉన్నటువంటి ఫస్ట్ కార్బన్ని జనరల్గా మనం ఆల్ఫా కార్బన్ అంటాం. ఈ ఆల్ఫా కార్బన్కు ఉన్నటువంటి హైడ్రోజన్, ది హైడ్రోజన్ హ్యావింగ్ ఆల్ఫా కార్బన్స్ ఆర్ నోన్ యాజ్ ఆల్ఫా హైడ్రోజన్.
ఆల్ఫా కార్బన్ కలిగి ఉన్నటువంటి హైడ్రోజన్ని ఆల్ఫా హైడ్రోజన్ అంటాం. మళ్ళీ ఒకసారి, కార్బొనైల్ సమూహానికి పక్కన ఉన్నటువంటి కార్బన్ని ఆల్ఫా కార్బన్, దాని పక్కన ఉన్నటువంటి కార్బన్ని బీటా కార్బన్, దానికి పక్కన ఉన్నటువంటి కార్బన్ని గామా కార్బన్ అని అంటాం. ఈ ఆల్ఫా కార్బన్ ఉన్నటువంటి దానికి హైడ్రోజన్ కనుక బంధించబడి ఉంటే దాన్ని ఆల్ఫా హైడ్రోజన్ అంటాం. ఈ ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఏవైనా బలమైన క్షార సమక్షంలో చర్యనొందినప్పుడు అది H+ ప్రోటాన్ని కోల్పోయి కార్బేనయాన్ని ఇస్తుంది. కార్బేనయాన్ అంటే కార్బన్ హ్యావింగ్ నెగిటివ్ ఛార్జ్, దట్ అయాన్ ఈజ్ నోన్ యాజ్ కార్బేనయాన్. ఈ కార్బేనయాన్ అనేటువంటిది చాలా వాటి చర్యలలో మంచి మధ్యస్థంగా పనిచేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ more radical, more intermediate in so many types of reactions. ఓకే, తర్వాత దీని యొక్క రియాక్షన్ మెకానిజం కనుక చూసినప్పుడు ఫస్ట్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్లో ఏదైనా ఒకటి లైక్ HCN, సోడియం బైసల్ఫేట్, అమోనియా, ఏదైనా ఒకటి. ఫస్ట్ మనం సోడియం బైసల్ఫేట్ని తీసుకుందాం. సోడియం బైసల్ఫైట్ అంటే NaHSO3 కార్బొనైల్ కాంపౌండ్తో రియాక్ట్ అయ్యి మనకు అడిషన్ ప్రోడక్ట్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్ కాబట్టి. ఫస్ట్ NaHCO3 అనేది రియాక్ట్ అయినప్పుడు Na++HSO3- విడిపోతుంది. తర్వాత ఈ HSO3- బైసల్ఫేట్ అయాన్ అనేది H+ అండ్ SO3-2గా విడిపోతుంది. విడిపోయినటువంటి SO3-2 అనేది న్యూక్లియోఫైల్గా పనిచేసి కార్బొనైల్ కార్బన్ పైన దాడి చేస్తుంది. దాడి చేయడం వలన మనకి ఒక మధ్యస్థం ఏర్పడుతుంది. ఈ మధ్యస్థానికి బయట నుంచి మనకు ఎలక్ట్రోఫైల్ వచ్చి చేరడం వలన మనకు కావాల్సినటువంటి బైసల్ఫైట్ సంకలన ఉత్పన్నం, ద ఫార్మేషన్ ఆఫ్ బైసల్ఫేట్ అడిషన్ ప్రోడక్ట్స్ విత్ NaHCO3. సిమిలర్లీ ఇంకొక ఎగ్జాంపుల్, అడిషన్ విత్ HCN. HCN అంటే ఏంటి? H+ అండ్ CN-. ఫస్ట్ మనకు CN- న్యూక్లియోఫైల్ అనేది రియాక్షన్లో ఫస్ట్గా పార్టిసిపేట్ చేస్తుంది. CN- అనేది కార్బొనైల్ కార్బన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ద్విబంధ ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఆక్సిజన్కి షిఫ్ట్ అవుతాయి. మార్పు చెందడం వలన R ఏకబంధం కార్బన్, హైడ్రోజన్ కింద CN, పైన O-. తర్వాత H+ వచ్చి చేరడం వలన RCHCnOH, సైనోహైడ్రిన్, ఆల్డిహైడ్ యొక్క సైనోహైడ్రిన్ అనే ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. సిమిలర్లీ కీటోన్స్ ఆల్సో రియాక్ట్స్ విత్ HCN ఫార్మ్స్ కీటోన్ సైనోహైడ్రిన్ యాజ్ ద మెయిన్ ప్రోడక్ట్. ఇవి న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్. సిమిలర్లీ అమోనియా తోటి సేమ్. అమోనియా ఇస్ నథింగ్ బట్ ఫార్ములా ఇస్ NH3. NH3లో రియాక్ట్ అయినప్పుడు ఆల్డిహైడ్స్తో చర్యనొందినప్పుడు ఆల్డిహైడ్ అమోనియా యాజ్ వెల్ యాజ్ కీటోన్స్తో రియాక్ట్ అయినప్పుడు కీటోన్ అమోనియా ప్రోడక్ట్ని ఏర్పరుస్తుంది. ఇది మనకు న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్. తర్వాత రియాక్షన్ విత్ అమోనియా డెరివేటివ్. ఇది ఇంకొక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో రియాక్షన్ విత్ అమోనియా డెరివేటివ్స్లో ఫస్ట్ అమోనియా డెరివేటివ్ అని అంటే వాటి యొక్క ఫార్ములా రాయడం కూడా సింపుల్. ఫస్ట్ ఏం చేయాలంటే అమోనియా ఫార్ములా కనుక గుర్తుంటే మిగతా అమోనియా యొక్క ఉత్పన్నాల ఫార్ములాలన్నిటి కూడా సులభంగా గుర్తించవచ్చు. సింపుల్ వే ఏంటంటే అమోనియా యొక్క ఫార్ములా మనకు NH3, నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్, దీనికి 3 సింగిల్ బాండ్స్ తోటి హైడ్రోజన్ అనేది బాండింగ్ ఉంటుంది, NH3. ఈ ఫార్ములా కనుక గుర్తుపెట్టుకుంటే మనం దాని యొక్క డెరివేటివ్స్ యొక్క ఫార్ములాని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ అమోనియాలో ఉన్నటువంటి 3 హైడ్రోజన్లలో ఒక హైడ్రోజన్ని, ఏదైనా ఒక హైడ్రోజన్ని ఇతర సమూహం లైక్ NH2 తోటి కనుక రీప్లేస్ చేసామనుకోండి, NH2, అప్పుడు దాని ఫార్ములా ఏమవుతుంది? NH2NH2, దట్ ఈజ్ హైడ్రజీన్. అదే అమోనియాలో హైడ్రోజన్ ఒక దాన్ని తీసేసి OHని కనుక యాడ్ చేసామనుకోండి, అప్పుడు దాని ఫార్ములా NH2 ఏమవుతుంది? OH. దిస్ ఈజ్ హైడ్రాక్సిల్ ఎమీన్. ఇవన్నీ కూడా అమోనియా యొక్క ఉత్పన్నాలు. ఇంకొకటి ఫినైల్ హైడ్రజీన్ అని అంటే ఏంటి? హైడ్రజీన్ NH2NH2. ఈ NH2NH2లో ఒక హైడ్రోజన్ని తీసేసి ఫినైల్ని కనుక యాడ్ చేస్తే ఫినైల్ హైడ్రజీన్. అదేవిధంగా సెమీ కార్బజైడ్. కార్బొనైల్ ఉత్పన్నాలు దేంతోనైనా చర్యనొందించినప్పుడు కార్బొనైల్ సమ్మేళనంలోని ఆక్సిజన్ అదేవిధంగా అమోనియా యొక్క ఉత్పన్నాల్లో ఉండేటువంటి దాటి నుంచి 2 హైడ్రోజన్లు కలిపి కనుక వేడి చేసినప్పుడు డికంపోజెస్ వాటర్ మాలిక్యూల్, నీటి అణువుని కోల్పోయి మనకు కావాల్సినటువంటి సంఘనన ఉత్పన్నాన్ని, కండెన్సేషన్ ప్రోడక్ట్ని ఇస్తుంది. అంటే రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఫ్రమ్ కార్బొనైల్ కాంపౌండ్ యాజ్ వెల్ యాజ్ అమోనియా డెరివేటివ్ విచ్ గివ్స్ రైజ్ ది కండెన్స్డ్ ప్రోడక్ట్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ అమోనియాలో సింపుల్గా మనం
హైడ్రోజన్ని తీసేసి NH2 కనుక యాడ్ చేస్తే దాన్ని మనం హైడ్రజీన్ అనుకున్నాం. ఈ హైడ్రజీన్తో కనుక రియాక్ట్ అయినప్పుడు మనకు వచ్చేటువంటి ప్రోడక్ట్ C డబల్ బాండ్ N NH2, దట్ ఈస్ హైడ్రజోన్. అదేవిధంగా ఫినైల్ హైడ్రజీన్తో చర్యను అందిస్తే అన్నిట్లో కూడా వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతుంది, -H2O వెళ్ళిపోతుంది. -H2O వెళ్ళిపోయి మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ ఫినైల్ హైడ్రజోన్ ఫామ్ అవుతుంది. ఈ ఫినైల్ హైడ్రజోన్ ఫామ్ అయింది. సేమ్ అదేవిధంగా సెమీ కార్బజైడ్తో కనుక పార్టిసిపేట్ చేస్తే సెమీ కార్బజోన్. 2,4-DNP 2,4 డైనైట్రో ఫినైల్ హైడ్రజీన్తో కనుక రియాక్ట్ అయితే 2,4 డైనైట్రో ఫినైల్ హైడ్రజోన్. ఫార్ములా సింపుల్గా ఉంటుంది. ఒక అమోనియా ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం మిగతా ఏవైనా రాయొచ్చు. అమోనియా ఫార్ములా ఇస్ NH3. బై రిప్లేసింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ విత్ NH2 ఇట్ ఈస్ ఫినైల్ హైడ్రజీన్. NH2 ఫినైల్ హైడ్రజీన్. రిప్లేసింగ్ ఆఫ్ హైడ్రోజన్ with NH2CONH is semicarbazide. Same hydroxylamine NH2OH. హైడ్రాక్సిలమిన్ అంటే NH2OH. ఇప్పుడు మీకు ఈ స్లైడ్లో ఉండేటువంటి దాదాపు ప్రతి ఒక్కటి అవే ఉన్నాయి. వాటి యొక్క ఉత్పన్నాలు NH2OH హైడ్రాక్సిల్ ఎమీన్తో చర్యను అందిస్తే ఆక్సైమ్ ఇస్తుంది. తర్వాత సెమీ కార్బజైడ్తో కనుక రియాక్ట్ అయిందనుకోండి సెమీ కార్బజోన్. ఫినైల్ హైడ్రజన్తో రియాక్ట్ అయితే ఫినైల్ హైడ్రజోన్. ఇవన్నీ కూడా అమోనియా యొక్క డెరివేటివ్స్. సింపుల్గా వాటి యొక్క ఫార్ములా కనుక గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ రియాక్షన్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఇది కూడా ఇంపార్టెంట్ రియాక్షన్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఈజ్ నథింగ్ బట్ RMgX. ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్ ఈజ్ నోన్ యాజ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో త్రీ స్పెషల్ రియాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనకు ఉండేటువంటి ఓన్లీ 1 కార్బన్తో ఉండేటువంటి ఆల్డిహైడ్ ఫార్మాల్డిహైడ్ మాత్రమే. ఫార్మాల్డిహైడ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో కనుక రియాక్ట్ అయితే వచ్చేటువంటి ఇంటర్మీడియట్ని హైడ్రాలసిస్ కనుక చేస్తే మనకు ప్రైమరీ ఆల్కహాల్ వస్తుంది. The only one aldehyde gives primary alcohol is formaldehyde only. When formaldehyde reacts with the Grignard reagent, it produces an intermediate which on goes hydrolysis gives primary alcohol. Next, other than formaldehyde like acetaldehyde, propanol, బ్యూటనాల్ లాంటి ఏవైనా కూడా గ్రిగ్నార్డ్ రియేజెంట్తో ట్రీట్ చేసామనుకోండి వచ్చేటువంటి ఇంటర్మీడియట్ని హైడ్రాలసిస్ కనుక చేస్తే మనకు సెకండరీ ఆల్కహాల్స్ వస్తాయి. నెక్స్ట్ కీటోన్స్. వెన్ కీటోన్స్ ఆర్ రియాక్ట్స్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఇట్ ప్రొడ్యూసెస్ టెర్షరీ ఆల్కహాల్స్ యాజ్ ది మెయిన్ ప్రోడక్ట్. ఇది ఒక్కసారి మళ్ళీ గుర్తు తీసుకోండి. వెన్ ఫార్మాల్డిహైడ్ రియాక్ట్స్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ దే ప్రొడ్యూసెస్ ప్రైమరీ ఆల్కహాల్స్. Other than formaldehyde reacts with RMgX produces secondary alcohol, whereas ketones react with Grignard reagent, they produces tertiary alcohols. ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం. మెకానిజం కనుక చూస్తే ఫార్మాల్డిహైడ్ HC డబల్ బాండ్ OH when reacts with RMgX అంటే alkyl having a negative charge, that means it acts as a nucleophile. ఈ R అనేది నెగిటివ్ ఛార్జ్ ఉండడం వలన గ్రిగ్నార్డ్ రియేజెంట్ యాక్ట్స్ యాజ్ ఇంటర్మీడియట్ in many reaction. R having negative charge attacks on carbonyl carbon, then double unsaturated electron shifts to oxygen. Then what happens? H single bond carbon, single bond hydrogen. R attacks on carbon, O minus MgX. While on hydrolysis we can get RCH2OH. RCH2OH is a primary alcohol. Similarly అదర్ దెన్ ఫార్మాల్డిహైడ్ని కనుక తీసుకుంటాం. అదర్ దెన్ ఫార్మాల్డిహైడ్ అంటే మనం తీసుకునేది ఏంది? ఎసిటాల్డిహైడ్. అదర్ దెన్ ఫార్మాల్డిహైడ్ మీన్స్ అంటే ఎసిటాల్డిహైడ్ తీసుకుందాం. సేమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ R having negative charge attacks on carbonyl carbon, gives rise to an intermediate, unstable intermediate. While undergoes hydrolysis it gives secondary alcohols as the main product. Next, when ketones react with Grignard reagent, ketones C double bond O having two alkyl groups like these are acetone. When reacts with Grignard reagent, R having negative charge attacks on carbonyl carbon. What happens?
formation of an intermediate formation of an intermediate. Under this intermediate undergoes hydrolysis, it produces tertiary alcohols as the major product. Tertiary alcohols as the major product. సార్ మనది ఒకసారి క్లియర్గా వినండి. అమోనియా యొక్క డెరివేటివ్స్తో రియాక్షన్ యాజ్ వెల్ యాజ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్షన్. గ్రిగ్నార్డ్ రియేజెంట్తో ఫార్మాల్డిహైడ్ రియాక్ట్స్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ప్రొడ్యూసెస్ ప్రైమరీ ఆల్కహాల్, రియాక్ట్స్ విత్ grignard reagent produces secondary alcohols, whereas ketones reacts with grignard reagent tertiary alcohols. దీని మెకానిజం కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకుందాం. తర్వాత అమ్మోనియా యొక్క డెరివేటివ్స్ యొక్క ఫార్ములా, అమ్మోనియా ఫార్ములా ఇస్ NH3. బై సబ్స్టిట్యూటింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ విత్ అదర్ ఆటమ్స్ లైక్ nitrogen NH2, then we can get hydrazine. If substitute hydrogen with OH atom, OH molecule, then what happens, we can get hydroxyl amine. NH2 NHCO NH2 సెమీ కార్బజైడ్. సెమీ కార్బజైడ్ కాబట్టి వచ్చేటువంటి ప్రోడక్ట్ సెమీ కార్బజోన్. ఫినైల్ హైడ్రజోన్ 2,4-DNP 2,4 డైనైట్రోఫినైల్ హైడ్రజోన్. ఇవి దీని యొక్క ఇంపార్టెంట్ రియాక్షన్. నెక్స్ట్ క్లాస్ ఇంకొక ఇంపార్టెంట్ రియాక్షన్ కెనిజారో రియాక్షన్ యాజ్ వెల్ యాజ్ తర్వాత యొక్క రియాక్షన్ కెనిజారో రియాక్షన్ యొక్క రియాక్షనిజం, రిడక్షన్ రియాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ తర్వాత ఐడెంటిఫికేషన్, దట్ మీన్స్ డిటెక్షన్ ఆఫ్ కార్బనైల్ చూసుకుంటే ఈ కార్బనైల్ కాంపౌండ్స్ యొక్క మెయిన్ కంటెంట్ అనేది మనకు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోద్ది. ఐ థింక్ దాదాపు అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ అందరూ అండర్స్టాండ్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్.